ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. ఎక్కడ ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఆయా గ్రామాల్లోని పోలింగ్ సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. చేరుకుంది. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలతో మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో ఇటు ఖమ్మం జిల్లా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడో విడత ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఆయా రూట్ల వారీగా పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతం మనం సత్తుపల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు 7 మండలాల్లో 168 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 191 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 22 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఒక గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు నామినేషన్ దాఖలు కాకపోవడంతో 168 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 168 సర్పంచ్ స్థానాలకు దాదాపు 485 మంది పోటీలో ఉన్నారు. 7 మండలాలు కనుక గమనించినట్లయితే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7 మండలాల్లో సింగరేణి, అట్లాగే ఏన్కూరుతో పాటు తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాలకు సంబంధించినటువంటి దాదాపు 1372 వార్డులలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1742 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 361 వార్డులు ఏకగ్రీవమనే ఒక 9 చోట్ల నామినేషన్ దాఖలు కాలేదు. మొత్తం 31 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ లొకేషన్స్లో 318 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. దాదాపు 4600 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తుండగా 2000 మంది పోలీసులు వీధుల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి లక్ష్యంలో భాగంగా మొదటి 2 విడతలు సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి అధికారులు మూడో విడతను కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అక్కడ కూడా 7 మండలాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆళ్లపల్లి, గుండాల, ఇల్లందు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాలకు సంబంధించినటువంటి 138 చోట్ల దాదాపుగా 145 గ్రామ పంచాయతీలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 1071 వార్డులలో ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవంగా 156 జీపీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 10 జీపీలలో ఏకగ్రీవం కావడంతో ఒక జీపీలో నామినేషన్ దాఖలు కాలేదు. దాంతోపాటు 145 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1330 వార్డులకు గాను 256 వార్డులు ఏకగ్రీవం కావటం, మరికొన్ని వార్డుల్లో నామినేషన్ దాఖలు కాలేదు. ఇప్పటివరకు 1081 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహమవుతున్నారు. 3800 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. అట్లాగే 1700 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 3 మండలాలు ఏవైతే ఆళ్లపల్లి, గుండాల, ఇల్లందుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కొంత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం ఉండడంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. మిగతా మండలాలకు సంబంధించినటువంటి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. 2 జిల్లాలకు సంబంధించి ఖమ్మం జిల్లా కానీ అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఇప్పటివరకు చెదురుముదురు ఘటనలు మినహాయిస్తే పెద్ద వివాదాలు కానీ గొడవలు కానీ ఎలాంటి జరగకుండా 2 దశల్లో ఎన్నికలను పూర్తి చేసిన అధికారులు తుది దశ ఈ 3వ దశను కూడా పూర్తి చేసి విజయవంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పంపించి వేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసి 1 గంట కల్లా ముగించేసి 2 గంటలకు కౌంటింగ్ చేపట్టేందుకు అధికారులు చేపడుతున్నారు. కొద్దిగా ఇప్పుడు ఈ దశలో సత్తుపల్లి నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరిగేటువంటి రాజకీయ ఆధిపత్యం పూర్ణటువంటి గ్రామాలు ఉండటంతో ఆ వైపుగా పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అతి సమస్యాత్మక క్రిటికల్ కేంద్రాలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా కొంత భద్రత కట్టుదిట్టం చేసి ఉన్నటువంటి పోలీసులలో ఎక్కువ భాగాన్ని ఆళ్లపల్లి, గుండాల, ఇల్లందు ప్రాంతాల్లో మోహరించి కొంత భద్రతను కట్టుదిట్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విడుదల చేసిన సాంబశివరావు టీ న్యూస్ ఖమ్మం జిల్లా నుంచి.